జోమాలుడి ప్రజ్ఞ అనే చందమామ కథ చెప్పుకుందాం. చిత్రాపురంలో గ్రామదేవత గుడికి జోమాలుడు పూజారి. ఎటువంటి పేచీలు తగాదాలు వచ్చినా తగిన సమాధానం చెప్పి ఇరుపక్షాల వారికి తృప్తి కలిగించి శాంతపరిచేవాడు. ఇలా పరిష్కారం చేయటంలో అతడెన్నడూ ప్రతిఫలం ఆపేక్షించలేదు. ఈ వార్త రాజ్యాన్ని ఏలే ప్రభువు చెవిన పడింది. రాజు మంత్రితో ఆలోచించి ఒక రోజున మారువేషంలో ఇద్దరూ గుడికి వెళ్లారు. అక్కడ పూజ చేయించి పూజారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వెనక్కి మళ్ళారు. ఆ గ్రామ ప్రజలు దగ్గరలో ఉండే అడవికి పోయి కట్టెలు కొట్టి తెచ్చుకుంటూ ఉంటారు. ఒకనాటి ఉదయం ఒకడు అడవికి పోతుంటే దారిలో చెట్టు కింద ఒక జ్యోతిష్కుడు కనబడ్డాడు. ఆ మనిషి తన చెయ్యి చూసి చెప్పమన్నాడు. అందుకు జ్యోతిష్కుడు, అబ్బాయి, నీ కళ్ళకు నా ప్రభావం వల్ల ఒక దృశ్యం కనబరుస్తాను. దానికి తగిన జవాబు చెప్పగలిగితే నీ భవిష్యత్తు చెబుతాను అన్నాడు. సరే అన్నాడు ఆ మనిషి. చూస్తుండగానే అతని కళ్ళ ఎదుట మిలమిల మెరిసిపోతూ ఒక గొప్ప రాజభవనం కనిపించింది. అంతలోనే ఆకాశాన మెరుపులు మెరిసి ఉరుములురిమి పిడుగులు పడి కుంభవృష్టిగా వర్షం కురిసింది. ఆ భవనం కూలి నేలమట్టమైంది. దీని అర్థమేమిటి అని అడిగాడు జ్యోతిష్కుడు. తెలియదు, మీరే చెప్పండి స్వామి అన్నాడు అతను. వాయువేగంతో ఊరంతా అల్లుకుపోయింది. ధైర్యంగల కొంతమంది సరాసరి అతని వద్దకు వెళ్ళి, నువ్వెవరు, నీ సంగతి ఏమిటి అని అడిగారు. దానికతడు, నేను భవిష్యం చెప్పేవాణ్ణి, దృశ్యం చూపించి అర్థం అడుగుతాను. సరిగ్గా చెప్పగల వాళ్లకు ముందు జరగబోయేది చెబుతాను. చెప్పలేని వాళ్ళు ఇలా శిలామూర్తులు కావలసిందే అంటూ 3 శిలలను వారికి చూపించాడు. అందరూ భయపడి వెనకడుగు వేశారు. కట్టెల కోసం పోయిన ఆ 3 తాలూకు వాళ్ళు తిన్నగా గోల పెట్టుకుంటూ అర్చకుడు జోమాలు దగ్గరికి పోయారు. ఆ సంగతి ఏదో నే చూస్తా అని చెప్పి జోమాలు వారిని పంపివేసి మరునాడు జ్యోతిష్కుడు వద్దకు వెళ్ళాడు. అయ్యా మహానుభావ, మీరు చేసే పనులు చూసి మా ఊరి వాళ్ళందరూ భయపడుతున్నారు. ఈ శిలారూపాలు చూడగా వాళ్ళ భయం పోగొట్టడానికి మీరే సమర్థులని తోస్తుంది. దయచేసి రాళ్లను మళ్ళీ మామూలు మనుషులుగా మార్చి వాళ్ళ కుటుంబాలను కాపాడాలని వేడుకుంటున్నాను అన్నాడు జోమాలుడు. ఈ మాటలకు మంత్రవాది, ఈ గ్రామానికి నువ్వేనా పెద్దవు? అందరూ నన్ను చూసి భయపడుతుంటే నువ్వు మాత్రం నన్ను గౌరవించవలసిన కారణమేమిటి? ఇలాంటి కపట వినయాలు మా దగ్గర పనికిరావు అంటూ గద్దించాడు. కపట వినయం కాదండి స్వామి, నాకు కొద్దిగా మంత్రాలు జ్యోతిష్యము తెలుసు. మిమ్మల్ని చూస్తే చెడ్డ ఉద్దేశం కలవారుగా తోచదు. నిజంగా చెడ్డవారి అయితే మనుషుల్ని శిలలుగా మార్చడమేమిటి, భస్మమే చేసి ఉందురు. పైగా దురుద్దేశాన్ని సూచించే ఉపకరణాలేవి మీ దగ్గర కనబడడం లేదు. కాబట్టే మిమ్మల్ని గౌరవంగా అడుగుతున్నాను అన్నాడు జోమాలు. సరిగ్గా ఊహించావు. నీకేమైనా భవిష్యత్తు తెలుసుకోవాలనుందా అని అడిగాడు మంత్రవాది. లేదన్నాడు జోమాలు. ప్రతి వాళ్లకు తీవ్రంగా ఉండే ఈ వాంఛ నీకు లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. విరక్తి వలన అని మళ్ళీ అడిగాడు మంత్రవాది. అందుకు జోమాలు, విరక్తి కాదు, మంచి ఉద్దేశంతో భగవంతుడు మన భవిష్యత్తును మరుగులో ఉంచగా అకారణంగా సరదా కోసం దాన్ని తెలుసుకోవాలని ఉబలాట పడడం తప్పు అని నా ఉద్దేశం అన్నాడు. బాగా చెప్పావు. ఇప్పుడు ఈ 3 శిలారూపుల్ని మామూలుగా మార్చమనే కదా నీ కోరిక? అలా అయితే ఆ 3 చూసిన 3 దృశ్యాలకు నువ్వే బదులు చెప్పాలి. చెప్పలేకపోతే నువ్వు శిలగా మారిపోతావు. ఏం ఒప్పందమేనా అని అడిగాడు మంత్రవేత్త. ఓ, ఒప్పుకుంటున్నాను. ఆ సమస్యలేమిటో సెలవియ్యండి అంటూ జోమాలు సిద్ధపడ్డాడు. ఇప్పుడు మంత్రవాది మొదటి దృశ్యాన్ని మళ్ళీ సృష్టించి మాయం చేసి అర్థం చెప్పమన్నాడు. దానికి జోమాలు, సమస్త సదుపాయాలతో కూడుకున్న మహాభవనమే అయినా పునాది దిట్టం లేక అది వర్షాధిక్యం వల్ల పడిపోయింది. అలాగే మన జీవితం అనే గృహాన్ని సత్సావాసం అనే పునాదితో బలం చేసుకోకుంటే ఉరుము పిడుగుల వంటి దుష్ట స్నేహితులు చేరి జీవితాన్ని సులువుగా పాడు చేస్తారు అని చెప్పగానే మొదటి శిలారూపానికి సహజ రూపం వచ్చేసింది. మాంత్రికుడు 2వ దృశ్యాన్ని జోమాలకు చూపించి దీనికేమంటావు అని అడిగాడు. దీనికేముంది, చెట్టు కొమ్మల్లో తలదాచుకుంటున్న వేలాది చిన్న పక్షుల్ని
భూతాకారం దాల్చిన పెద్ద గద్ద కబలించడంలో వింత లేదు. బలిష్ఠులైన దుష్టులు కారణం లేకనే వాళ్ళ స్వార్థం కోసం దుర్బలులను పీడించడం సృష్టిలో జరుగుతున్న పనే కదా అని జోమాలు అనేసరికి రెండవ శిల యథారూపం దాల్చింది. తరువాత మూడవ దృశ్యానికి జోమాలు ఇలా బదులు చెప్పాడు. ఇది అనుక్షణము మనం చూసే గొప్ప అనుభవం. వీపు పైన మోయలేనంత బరువున్నా శావసిద్ధంగా ఉన్న ఆ ముసలివాడు ఇంకా చితుకుల కోసం ఆరాటపడుతున్నాడంటే ఆశాపాశం యొక్క ప్రభావం ఎంత మహత్తరమైందో మానవుడు ఇట్టే తెలుసుకోవచ్చు. కనుక దాన్ని తెంచుకోగలవాడే జ్ఞాని అన్నమాట అని చెప్పేసరికి శిలగా మారిన మూడవ కట్టెలవాడు కూడా మామూలు మనిషిగా మారాడు. మంత్రవాది నవ్వుతూ, జోమాలి, ఇక ఇప్పుడు నువ్వు అడక్కపోయినా నీ భవిష్యత్తు చెబుతాను విను. రేపటి రోజున రాజుగారు నిన్ను ఆహ్వానిస్తారు. నువ్వు ఘనమైన సన్మానం పొందుతావు. నీ యోగ్యత పరీక్షించడానికి రాజుగారే నన్నిలా పంపించారు. నేనొక ఇంద్రజాలకుణ్ణి. రేపు తప్పక ఆయన దగ్గరకు వెళ్ళి సన్మానం పొందు అని చెప్పాడు. అర్చకుడు జోమాలు అలాగే రాజుగారి వల్ల సన్మానం పొందాడు. నాటి నుంచి అతని పేరు ప్రఖ్యాతులు దేశంలో ఇంకా వృద్ధి చెందాయి. కథ సమాప్తం. చక్కని తీర్పు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. ఒక చిత్రమైన జపాన్ కథ చెబుతాను. ఈ కథ జరిగే నాటికి జపాన్ వాళ్ళు అద్దం చూసుకోవడమే ఎరుగరు. మరి అద్దం చూసుకుంటే గాని లేకపోతే మన ముఖం ఎలా ఉన్నది మనకెట్లా తెలుస్తుంది? అందుకని వాళ్ళ ముఖం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసేదే కాదు. అటువంటి జపాన్ దేశంలో ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. ఒకనాడు అతను బజారుకు పోతూ ఉండగా దారిలో ఒక అద్దం ముక్క దొరికింది. దాన్ని ఎత్తి చూశాడు. చూసేసరికి ఏముంది, అందులో అతని రూపం కనబడింది. కానీ అది తన రూపమే అన్న సంగతి రైతుకు తెలియదు. ఎవ్వరి మనిషి నా వైపు ఎందుకు చూస్తున్నాడు? ఇతను ఎవరై ఉంటాడు అని ఆశ్చర్యంతో చాలాసేపు ఆలోచించాడు. ఆలోచించి చివరకు ఇతను మరెవరో కాదు, నా చిన్నతనంలో చచ్చిపోయిన మా నాయన అయి ఉంటాడు అని నిశ్చయించుకున్నాడు. అయినా ఇంతకాలమైన తరువాత ఇప్పుడు ఈ రూపంతో ఎందుకు కనబడుతున్నాడు? నేను తనని మర్చిపోయానని ఏమైనా కోపం వచ్చిందేమో? నాకు ముఖాముఖిని కనిపించి బుద్ధి చెప్పాలనుకున్నాడేమో? ఇలా అనేక విధాల తలుచుకొని తను చేసిన తప్పుకు తెంపలు వేసుకున్నాడు. అయితే ఇప్పుడు మరి నాయన్ను ఏం చేయాలి? మళ్ళీ పారవేయాలా? పారవేస్తే ఆయనకు ఏం కోపం వస్తుందో, ఏం చేస్తాడో అని భయపడి ఆ అద్దపు ముక్కను తన జేబు రుమాల్లో చుట్టి జాగ్రత్తగా ఇంటికి తెచ్చి పెట్టెలో పెట్టి తాళం వేశాడు. తాళం వేసిన వాడు అంతటితో ఊరుకున్నా అయిపోయేది. ఇంట్లో భార్య లేకుండా చూసి రోజుకు 1-2 సార్లు వాళ్ళ నాయన ఉన్నాడో లేడోనని చూసుకుని మళ్ళీ తాళం వేసేవాడు. ఇలా ఉండగా ఒక రోజున ఇది అతని భార్య కంటబడింది. ఎన్నడూ పెట్టెకు తాళం వెయ్యనివాడు తాళం వెయ్యడము, తను లేనప్పుడు పెట్టె తెరిచి చూసుకోవడము ఆమెకు అనుమానం కలిగించినాయి. అందులో అతను ఏదో దాచి ఉంటాడని ఆమె నిశ్చయించుకుంది. మారు తాళం చెవి ఒకటి సంపాదించి భర్త ఇంట్లో లేనప్పుడు పెట్టె తెరిచి చూసింది. చూస్తే ఆమెకు మాత్రం కొత్తది ఏమి కనిపిస్తుంది? ఆ అద్దం ముక్క తప్ప. ఓష్, ఇదేనా భాగ్యం అని తీసి చూసుకుంది. చూడగానే ఆమెకు ఆడపిల్ల కనిపించింది. తన భర్త ఇంతకాలం దాచుకు చూస్తున్నది ఒక పరాయి పిల్ల బొమ్మనా? ఈ సంగతి తెలిసే వరకు ఆమెకు కోపం వచ్చింది. మొహమంతా ముడతలు పడింది. మళ్ళీ అద్దంలో చూసింది. అందులో మొహం ఆమెకు అసహ్యంగా కనిపించింది. ఇలాంటి చెండాలపు మొహం దానిన తన భర్త ప్రేమించింది. ఆమెకు కోపం పెరిగిన కొద్దీ అందులో మొహం అసహ్యంగా కనిపించింది. ఇక ఆమె ఉండలేకపోయింది. భర్త ఎప్పుడు ఇంటికి వస్తాడా, ఎప్పుడు తను అడగవలసిన 4 మాటలు అడిగేసి పుట్టింటికి పోదామా అని కనిపెట్టుకుని కూర్చుంది. మధ్యాహ్నం భర్త వచ్చాడు. అతను ఇంట్లో అడుగు పెట్టగానే ఆమె, నేను మా పుట్టింటికి పోతున్నాను. నువ్వు నీ ఉంపుడు గత్తెను తెచ్చుకుని ఈ ఇంట్లో ఊరేగు, నాకేం పట్టలేదు అన్నది ఫెడీమని. పాపం ఈమె మాటలు మొగుడికేమీ అర్థం కాలేదు. అతను ఎంతోసేపు బ్రతిమిలాడాడు సంగతేమిటో చెప్పమని. చివరికి ఆమె అద్దం సంగతి బయటపెట్టింది. అద్దంలో ఆడమనిషి ఉందా? మా నాయన కాదు అన్నాడు మొగుడు. మీ నాయన? ఇంకా నయం, మీ తాత అని చెప్పలేదు.
మళ్ళీ కళ్ళు కడుక్కుని ఒక మాట చూడు అంటూ పెళ్ళాం పోయి అద్దం తెచ్చి ఇచ్చింది. రైతు మళ్ళీ చూసుకున్నాడు. చూస్తే ఏముంది, అందులో అతని మొహమే కనిపించింది. అతను సంతోషంతో ఇదిగో చూడు, ఇందులో ఉంది మా నాయనే అని అద్దం మళ్ళీ భార్యకి ఇచ్చాడు. ఆమె చూసుకుంటే ఏముంటుంది, మళ్ళీ తన మొహమే కనిపించింది. ఆమె ఇక కోపం పట్టలేక అద్దం ముక్క అవతల వేసి పుట్టింటికి బయలుదేరింది. మొగుడు అద్దం ముక్క తీసుకుని బతిమాలుతూ ఆమె వెంటపడ్డాడు. ఇతను ఎంత చెప్పినా ఆమె నమ్మటం లేదు. ఇద్దరూ ఊరి బయటకు వచ్చేశారు. ఆ దారినే ఒక మత గురువు వస్తున్నాడు. మనం ఇద్దరం కలిసి గురువుగారు చెప్పినట్టు విందామన్నాడు మొగుడు. భార్య ఒప్పుకుంది. ఇద్దరూ కలిసి గురువుగారికి తమ తగు సంగతి చెప్పారు. గురువుగారు అంతా విని అద్దంలో చూశారు. అతనికి వారు చెప్తున్న ఇద్దరు కనిపించలేదు. ఎవరో ముసలివాడు జాలిగా చూస్తున్నట్టు కనిపించాడు. నిరుడు ఈయన ఒక ముసలివాడికి ఉరిశిక్ష చెప్పాడు. బహుశా ఈ ఆకారం అతనిదేమో అనుకున్నాడు. అర్థం లేకుండా మీరిద్దరూ పోట్లాడకండి. ఈ బొమ్మ ఎవరిదనుకుంటున్నారు? మీరు చెప్పిన ఇద్దరిది కాదు. నిరుడు నేనొక మనిషికి ఉరిశిక్ష చెప్పాను. అతనిది ఈ బొమ్మ. అతడే ఇందులో జాలిగా నా వైపు చూస్తున్నాడు అంటూ వారిని దీవించి పంపి గురువుగారు ఆ అద్దపు ముక్కను చేత పట్టుకుని చక్కా పోయాడు. గురువుగారు చెప్పిన తీర్పుతో ఇంకా దంపతుల మధ్య తగవు తెగిపోయింది. అప్పటి నుంచి వారు ఏ పేచీ లేకుండా హాయిగా కాపురం సాగిస్తూ ఉంటున్నారు. కథ సమాప్తం. శుభం.